ఏపీలో నల్ల బంగారం తవ్వకాలపై రాష్ట్ర ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా బొగ్గు నిక్షేపాలున్న ప్రాంత వాసులు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని గంపెడ ఆశలతో ఉన్నారు. మరి ఆంధ్ర సింగరేణిగా పేరుగాంచిన చింతలపూడి బొగ్గు గనుల తవ్వకాలు కూటమి సర్కార్లోనైనా ప్రారంభమవుతాయా? తవ్వకాలు ప్రారంభిస్తే ఏపీకి ఏ మేర లాభం చేకూరుతుంది? ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి అతి సమీపం దగ్గరలో ఉన్న చింతలపూడి మండలాల్లో చింతలపూడి మండలంలో కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఇక్కడ బొగ్గు సంబంధించి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి గత 2017 నుంచి కూడా ఇక్కడ తవ్వకాలన్నీ జరపడం జరిగింది. అక్కడ బోర్లు వేయడం కూడా జరిగింది. అక్కడ కొన్ని ఆ ఏరియాలో అసలు బొగ్గు నిక్షేపాల గురించి, ఆ ఏరియా సమస్యల గురించి ఒక్కసారి అడిగి ఊళ్ళో మనం అడిగి రైతుల్ని అక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఏపీలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్టు 2015లోనే అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఖమ్మం జిల్లాను ఆనుకొని కేజీ బేసిన్ పరిధిలోని చింతలపూడి, నూజివీడు సమీప ప్రాంతాల్లో బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించింది కేంద్ర జియాలజికల్ సర్వే సంస్థ. దీంతో గనులపై 4 ఏళ్లుగా ప్రయోగాలు సాగించింది. సుమారుగా 2000 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంటుందని అంచనా వేశారు. ఆ ప్రాంతాలను 4 బ్లాకులుగా విభజించి మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పరిశీలన జరిపారు. అయితే బొగ్గు గనుల పరిశోధనలు పూర్తి చేసి ఈ గనుల తవ్వకాలను 2017 నాటికే ప్రారంభిస్తామని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ చంద్రబాబు ఓటమి పాలై ఆ తర్వాత వైసీపీ సర్కారు కొలువుదీరటంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో చింతలపూడి నియోజకవర్గ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత టీడీపీ హయాంలో పరిశోధనలు జరిగాయని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో బొగ్గు గని తవ్వకాలు, పరిశోధనలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఎన్డీఏ ప్రభుత్వం తక్షణం స్పందించి నిక్షేపాల తవ్వకాలు జరపాలని కోరుతున్నారు. అదే జరిగితే ఏపీకి నల్ల బంగారం కొరత తీరుతుందంటున్నారు. బొగ్గు కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. మా రేచర్ల గ్రామంలో బొగ్గు అనేది నల్ల బొగ్గు అనేది చాలా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఈ రేచర్ల గ్రామం పక్కన ఉన్న 5-6 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా బొగ్గు చాలా నిక్షేపమై ఉంది. ఇక్కడ బోరు 100 అడుగులు వేయగానే నల్లగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇదివరకు ప్రభుత్వంలో కూడా సర్వేలు చేశారు దీన్ని. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని దీన్ని డెవలప్ చేయగలిగితే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. ప్రతి గ్రామానికి కూడా ఇది చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని త్వరగా మళ్ళీ సర్వే చేసి దీన్ని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి తప్పకుండా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి కూడా సహాయపడేలాగా ఉంటుందని మేము ఈ రేచర్ల గ్రామం తరఫున తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 గనులకు సంబంధించి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 15 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. సింగరేణి తీసుకుంటే రవాణాకు ఇబ్బంది ఉండదనే చర్చలు జరిగాయి. ఇక్కడి బొగ్గు నమూనాలను పరిశీలించి గ్రేడ్ 1 తేల్చిన అధికారులు సుమారు 50 ఏళ్లకు సరిపడా నిల్వలున్నట్లు MECL సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ బొగ్గు గనులకు సంబంధించి దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో తవ్వకాలు మొదలు పెడతారని భావించారు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్ర విభజనతో ఈ బొగ్గు గనుల అంశం మరుగున పడిపోయింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని బొగ్గు నిల్వల అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కొత్త బొగ్గు గనుల్ని అన్వేషించాలని GSI అధికారులను సూచించారు. దీంతో మళ్లీ ఏపీ వాసుల్లో, ముఖ్యంగా బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బొగ్గు గనుల నిక్షేపాలకు మోక్షమెప్పుడో అని ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే చింతలపూడి నియోజకవర్గంలో సిట్టివారి నామవరం, రేచర్ల, వెంకటాపురం, రఘునామపురం, గనిచర్ల తదితర ప్రాంతాల్లో భారీగా పరీక్షలు చేయగా వాటిలో నామవరం మొదటి పాయింట్ వద్ద 51 మీటర్ల లోతులు బొగ్గు ఉన్నట్లు జియాలజిస్టులు అధికారులు తేల్చెప్పడం జరిగింది. కెమెరామెన్ వర్ధన్తో సతీష్, స్వతంత్ర టీవీ, చింతలపూడి గ్రామం నుంచి.